దేవునికి స్తోత్రం. మన రక్షకుడు, బోధకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథము 33వ అధ్యాయము 33వ వాక్యం. నేను నీకు జ్ఞానమును బోధించేదను. ప్రియ దేవుని బిడ్డ, బైబిల్ సెలవిస్తుంది, లోక జ్ఞానము, జ్ఞానుల జ్ఞానము, దేవుని జ్ఞానము, క్రీస్తే జ్ఞానము, తత్వజ్ఞానము. అయితే అనంత జ్ఞానియగు దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తుంటే లోకంలో కొంతమంది జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అని పరుగులు పెడుతున్నారంట. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ రోజుని నీకు జ్ఞానాన్ని బోధిస్తాను, బుద్ధిని బోధిస్తాను, వివేచనను బోధిస్తాను. అటువంటి మనసును ఇచ్చేవాడు నేను, నా దగ్గరికి రా. ఎందుకంటే జ్ఞానాత్మ పూర్ణుడిగా యెహోషువాను నింపాను. సొలొమోనును జ్ఞానం చేత నింపి భూపతులందరిలో నెంబర్ 1గా నేను నిలబెట్టాను. కాబట్టి కొంతమందికి జ్ఞానం మరుగు చేయబడి ఉంది. ఎందుకుందంటే దేవునికి దూరంగా ఉంటున్నారు, చీకట్లో బ్రతుకుతున్నారు. కాబట్టి బోధను అంగీకరించట్లేదు. రండి, ఎందుకనంటే మీకు జ్ఞానాన్ని ఇస్తాను. ఎటువంటి జ్ఞానం అంటే కార్యాలు చక్కబెట్టే జ్ఞానం, వృద్ధులకు పరిచర్య చేసే జ్ఞానం, నీతిమంతులుగా వర్ధిల్లే జ్ఞానం, శిక్షను ప్రేమించే జ్ఞానం, వినయము గల మనసు కలిగినటువంటి జ్ఞానం, శాసనములు గ్రహించే జ్ఞానం, ఇల్లు కట్టుకునేటువంటి జ్ఞానం. ఇటువంటి జ్ఞానాన్ని మీకు ఇస్తాను. జ్ఞానమును ప్రేమించేవాడు ఏం చేస్తాడో తెలుసా? తండ్రిని సంతోషపరుస్తాడు. ఈరోజు నువ్వు జ్ఞానం కలిగి ఉన్నావు లేదో నువ్వు చూసుకో. నీ తల్లిదండ్రులు సన్మానిస్తున్నావా? సంతోషపరుస్తున్నావా? వాళ్ళకు లోబడి ఉంటున్నావా? వాళ్ళకు వినయం కలిగి ఉంటున్నావా? అయితే నువ్వు జ్ఞానం కలిగి ఉన్నావు. దేవుని జ్ఞానం. లోక జ్ఞానం వేరు, పరలోక జ్ఞానం వేరు, దెయ్యముల జ్ఞానం వేరు, దేవుడి జ్ఞానం వేరు. కాబట్టి ఆయన అన్నాడు, నీకెంత బలమున్న వృధా, జ్ఞానము శ్రేష్టం. కాబట్టి లోకం యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండాలి. కాబట్టి మీ విశ్వాసమునందు సద్గుణమును జ్ఞానముతో మీరు కాపాడుకుంటూ, ఎందుకంటే జ్ఞానులను సిగ్గుపరచటానికి వెర్రివారిని దేవుడు ఎన్నుకొని వారికి బోధించి ఏర్పరచుకున్నాడు. అట్టి కృపలో మీరు వర్ధిల్లుతున్నారు. కాబట్టి జ్ఞానం మీకు అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.